కరాటే కళ్యాణ్ గారు మీ స్పందన ఏంటి మేడం నిన్న సీనియర్ నటుడు రాణి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై? నమస్కారం. నమస్తే అండి. ఉంటాయండి ఒక సభలో విద్వత్ బ్రహ్మభితో ఉన్నారు. సభా కల్ప తరుం వందే వేద శాఖోపసో అంటే సభని మనం ఒక మీ స్పందన ఏంటి మేడం? యాక్చువల్ గా ఇది చాలా చాలా బాధ అనిపించింది నా సంఘటన చూసి. సభా మర్యాద లేకుండా ఆయన మాట్లాడారు. మాట్లాడమే కాకుండా చాలా చాలా నీచంగా, అంటే ఇప్పుడు అవతల వాళ్ళకి ఇతని పైన ఎంత చనువు ఉన్నా కూడా, ఇతనికి ఎంత చనువు ఉన్నా కూడా అది చనువు చూపించాల్సిన ప్రదేశంలో చూపించాలి. అక్కడ కూడా ప్రేమ చూపించవచ్చు, అభిమానం చూపించవచ్చు, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడొచ్చు, నొప్పికి మాట్లాడొచ్చు. అంతేగాని దాన్ని నేనే పరిచయం చేశాను అంటే ఆవిడ ఒక ఎంత కాదన్నా ఒక మహిళగా ఒక గౌరవమైన ప్రదేశంలో ఉండి గౌరవమైన స్థానాలు అధిరోహించి వచ్చారు కదా. ఆవిడ కూడా ఒక మినిస్టర్ గా చేశారు, అన్ని చేశారు. ఆవిడని కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే అక్కడ పెద్ద మురళీమోహన్ గారు ఉన్నారు, ఆయన మీద చలోక్తులు వేయడం, అందులోనూ ఈయన ఎంత పెద్ద అయినా ఎన్టీఆర్ గారు అవార్డు తీసుకోవడానికి వెళ్ళాను కదా మీరు చప్పట్లు కొట్టానని చెప్పి, నిజమే ఆనందమే అది. ఎన్టీఆర్ గారు అవార్డు ఎన్టీఆర్ గారు తీసుకోవడం చాలా సంతోషం. కానీ ఇప్పుడు అవార్డుకి వెనక్కి తీసుకోవాలేమో వాళ్ళు, అవతల ఎవరైతే ఉన్నారో ఇచ్చిన వాళ్ళు వెనక్కి తీసుకోవాలేమో. ఇలా మాట్లాడిన వాళ్ళకి ఎలా ఇస్తారని. ఒక విషయం ఏమిటంటే రాజప్రసాద్ మేము చేసాము, అదే రీసెంట్గా గాలి సంపత్ సినిమాలోనే ఏదో చేసినట్టున్నాను, గాలి సంపత్ అనుకుంటా. ఆ సినిమాలో రీసెంట్ కాదు, కొన్ని సంవత్సరాల క్రిందటే మన అనిల్ రావిపూడి గారు అందరినీ ఆయన అలవాటు ఏంటంటే అది చనువు, అది చనువుగా మాట్లాడితే అంతమంది. కానీ సభలో మాత్రం ఎంత చిన్న వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. ఏ తిట్టు తిట్టారు అదే తిట్టు ఆయన కూడా. షూటింగ్ స్పాట్ లో కూడా కళ్యాణ్ గారు నా ప్రశ్న వినండి, షూటింగ్ స్పాట్ లో కూడా ఆయన అలాగే వసే అట్లాగే అలాంటి సంబోధన చేస్తారా షూటింగ్ స్పాట్ లో కూడా? అవునండి, అవును. ఏంటే ఎలా ఉన్నావే ఇంతే. ఆయన అంటే ఆయన బిహేవియర్ ఏంటంటే ఆయన అందరినీ చనువుగా తీసుకోవచ్చు, కానీ సభలో ఇది బయట మీరు షూటింగ్ స్పాట్ లో నలుగురు కూర్చున్నప్పుడు మాకు అందరికి ఆవకాయలు తెచ్చి పెట్టేవారు, లడ్డూలు తెచ్చి పెట్టేవారు, ఎక్కడైనా వంటలు ఏమైనా ఉంటే స్పెషల్ గా చేయించి అవన్నీ బాగుంటాయి, ప్రేమ అభిమానం అదంతా ఆయన తెచ్చారంటే మొత్తం యూనిట్ అంటే అంతా పంచుతారు, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మాట్లాడేటప్పుడు సభలో మాత్రం ఒక 10 మందిలో మనం ఉన్నప్పుడు విచక్షణ కోల్పోకుండా అక్కడ మనం మాట్లాడాల్సిన విధానం ఒకటి ఉంటుంది. అలీ గారు కూడా సేమ్ సంబోధిస్తే ఆయన పరిస్థితి ఏంటి, అదే విధంగా రోజా గారు కూడా ఒక మాట అంటే ఆయన పరిస్థితి ఏంటి, అక్కడ మురళీమోహన్ గారు కూర్చోను అంటే ఏంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఆయనకి గౌరవం ఇచ్చారు. ఎందుకంటే ఆయన పాపం ఈ మధ్య కొంచెం బాగా షాక్ లో ఉన్నారు, కొంచెం పాపం ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పేసి అందరూ గౌరవం ఇచ్చారు. ఆ షాక్ లో ఉండి ఇలా మాట్లాడారా, లేకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఆయన అయితే మాత్రం వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలని మాత్రం ఆయన ఫ్యాన్, ఆయన అంటే ఇష్టం, ఆయనతో నేను కలిసి యాక్ట్ చేశాను, ఆయన అంటే బాగా గౌరవం. కానీ ఇలా మాట్లాడడం, ఒక ఆడవాళ్ళని కించపరచడం, అలాగే ఒక ఆలీ గారు అంటూ ఒక స్థానం ఉంది ప్రతి ఒక్కరు ఉన్నారు కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న జనరేషన్, లేటెస్ట్ జనరేషన్ పొజిషన్ ఉన్న వాళ్ళే కదా, వాళ్ళందరినీ అలా తీసిపడేయడం గాని అలా మాట్లాడటం గాని, ఆయనకి ఈ రోజు గాని అందరూ గట్టిగా ఇలా మాట్లాడగలిగితే నెక్స్ట్ టైం ఎక్కడైనా సభలో ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు కదా. ఆయన అనకూడదా మాట అని నాకు ఆల్రెడీ నేను అదే అంటున్నాను కదా, ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ అయింది, మీరు చూసే ఉంటారు, డేవిడ్ వార్నర్ ఉద్దేశించి చేయటం, అది నేషనల్ వైడ్ ఇన్సిడెంట్. చాలా ట్రోలింగ్ గా గురయ్యారు ఆయన. మళ్ళీ ఇప్పుడు అసలు అంటే ఆయన ఏంటంటే అక్కడ మన ఇల్లు మన వాళ్ళే, అందరూ మన సొసైటీలో మనమే కదా ఉన్నాం, అందరూ మన వాళ్ళే, బాబాయ్ అబ్బాయి అట్లా తీసుకున్నారు. అలా భావించడం వేరు, మనం ఉపయోగించే పదాలు వేరు, భాష వేరు. ఆ భాషా పద్ధతి దాన్ని కూడా అంటే ఇప్పుడు ఆవిడ ఫేస్ ఏమనాలో తెలియక నవ్వుతూ పక్కన ఏదో మాట్లాడుకుంటున్నారు పాపం వాళ్ళిద్దరు. ఇంకొక విషయం ఏమిటంటే అలీ గారి ఫేస్ చూడండి, అసలు నాకైతే బాధ అనిపించింది. ఆ మాట అతను కూడా అనొచ్చు. ఇప్పుడు ఏమంటే చిరంజీవి గారు, మోహన్ బాబు గారు వీళ్ళందరూ మాట్లాడతారండి అందరిని పిలిచి, అసలు ఎంత బాగా మాట్లాడతారండి, ఎంత స్టేజ్ లో ఎంత బాగా వాళ్ళందరూ గౌరవం ఇచ్చి ఎంత బాగా గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారండి. మరి ఆ పెద్దరికం, ఆ సమకాలిక అంత మంచిగా సినిమాలు చేశారు, ఒక పెద్ద మంచి నటులు. మోహన్ బాబు మాట్లాడిన మాటలు కూడా గతంలో చాలా వివాదం అయ్యాయండి.
అంటే ఈ విధంగా స్టేజ్ మీద అలీని ఉద్దేశించి మాట్లాడినవి కానీ వేరొకరిని ఉద్దేశించి మాట్లాడినవి గౌరవం ఇస్తారండి వాళ్ళు. ఏదో కామెడీగా చిన్నది అన్నా కానీ ఇలాంటి తిట్లు తిట్టడం నేను చూడలేదు. రైట్, కరెక్ట్. ఇంకోటి ఏమిటంటే ఇలాంటి మాటలైతే మాట్లాడలేదు. వాళ్ళకి గౌరవం ఇస్తారండి, స్త్రీలకు గౌరవం ఇస్తారండి, స్త్రీలకు గౌరవం ఇవ్వడం చూసాం. కానీ మన చిరంజీవి గారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళందరూ కూడా అందరికీ గౌరవిస్తారు. అంతేందుకు మురళీమోహన్ గారు ఎంత అజాత శత్రువు, ఎంత లెజెండ్ ఆయన, ఎంత చక్కగా ఎంత మురళీమోహన్ గారిని వీళ్ళు ఎవరితో పోల్చలేమండి. మురళీమోహన్ గారిని వీళ్ళు ఎవరితోనూ పోల్చలేం. సారీ టు సే ఆయన 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 పద్ధతిగా ఆయన మాట్లాడే విధానం, రిసీవ్ చేసుకునే విధానం చాలా పద్ధతిగా ఆచితూచి మాట్లాడే వ్యక్తిత్వం ఆయన. అజాత శత్రువు మురళీమోహన్ గారు, అజాత శత్రువు, వ్యక్తిత్వం వేరు. ఆయన ఎవరిని నొప్పించరు, ఎవరికి బాధ పెట్టరు, ఆయన తప్పుతారు అవసరం అయితే. కానీ అంతకు మించి ఆయన ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు తెలియదు. ఇండస్ట్రీలో ఇలాంటివి మాత్రం మళ్ళీ రిపీట్ కాకూడదు, ఈయన మాట్లాడకూడదని రైట్. కళ్యాణ్ గారు అందరూ కలిసి ఆయన క్షమాపణ అయితే ఆయన క్షమాపణ రైట్ ఖచ్చితంగా ఖచ్చితంగా. కళ్యాణ్ గారు మీ స్పందన ఏంటి మేడం? అది ఎదుటి వాళ్ళ సంస్కారం, అది నేను ఇలాగే మాట్లాడతా, నేను సరదాగా మాట్లాడతాను అంటున్నారు రాణి ప్రసాద్. చాలా రాంగ్ స్టేట్మెంట్ అండి. చాలా చాలా నేను ఏకీభవిస్తాను బాబా ఏవైతే చెప్పారు. ఎందుకంటే అది చాలా రాంగ్ స్టేట్మెంట్, చాలా చాలా రాంగ్. ఒకసారి నోరు జారి ఏదో తొందరలోనో అత్యుత్సాహంలోనో ఏదో ఒక మాట అనేసాను అన్న మాట అతను అనేసి ఇప్పటికి నేను పోలండి ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటానో, లేకపోతే ఆయన అన్నట్టుగా వాళ్ళెవరు మాకున్న చదువుతో వాళ్ళు ఫీల్ అవ్వలేదు కదండి, సర్లేండి నా తప్పుండే వాళ్ళకి నేను క్షమాపణ చెప్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తాను అని ఏదైనా అనుంటే అది సరిపోయేది. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సంస్కారానికి వదిలేసి మీ సంస్కారం ఏంటో అక్కడ అర్థమైపోతుంది అని అంటే ఏంటి పరిస్థితి? మీ సంస్కారం ఏంటో అక్కడ అర్థమైపోతుందని వాళ్ళు అంటే ఏంటి పరిస్థితి? అంటే తిట్టకుండా తిట్టినట్టే కదా. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే చాలా వరకు బాగుంటుంది. ఇంకా ఎన్నో అవార్డులు రావాలని కోరుకుంటున్నాం అలాంటి ఆయనకి. అలాంటిది ఇవన్నీ కూడా అవరోధాలు అవుతాయి, అవన్నింటికి చాలా చాలా ఆయనకి ఇబ్బందికరంగా ఆ బంధకాలు అవుతాయి. కాబట్టి ఆయన ఖచ్చితంగా నోరుని అదుపులో పెట్టుకొని మంచిగా మాట్లాడితే, సాటి కళాకారుని గౌరవిస్తే, మనకి ఎంత డౌన్ టు ఎర్త్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎన్నో కష్టాలు పడి తినకుండా తిని ఉన్నామని కష్టపడి చెప్పారు కదా ఇంటర్వ్యూల్లో, అవన్నీ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడలేమో అని అది కూడా ఇన్స్పైర్ అవ్వాలా? అంటే ఏ విధంగా మీ దగ్గర నుంచి ఏం చెప్తాం అనుకున్నారు? సభ్య సమాజానికి ఏం చిన్న నటులన్నా తోటి నటులన్నా కొంచెం సీనియర్ ఆర్టిస్టులకి కొంత చిన్న చూపు ఏమైనా ఉంటుందా? అలాంటిది ఉండదండి, చిన్న చూపు ఉండదండి, అలాంటిది ఏం ఉండదండి, చిన్న చూపు ఉండదు. అందరితో మంచిగా మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ డిమాండ్స్ అంతే. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే మనకన్నా వాళ్ళు పక్కన బాగా యాక్ట్ చేసేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మనం వస్తున్నారు అనుకోండి, అలాంటి టైంలో కొంచెం ఫీల్ అయినట్టుగా ఫీల్ అవుతారు. ఆ ఫీల్ ని కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేస్తారు, కొన్నిసార్లు చెయ్యరు. అంతేగాని అంటే వీళ్ళు బాగా యాక్ట్ చేస్తున్నారు అనుకో కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది ఇలా కాదు నువ్వేంటి ఎక్కువ చేస్తున్నావే నాకన్నా మించి అన్నట్టు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. కొంతమంది తీసుకుంటారు, అందరూ కాదు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఎంతో మంది ఉన్నారు అందులో. అలీ గారు, శ్రీకాంత్ గారు, మోహన్ బాబు గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. కొంతమంది అయితే మాత్రం ఫీల్ అవుతారు. చిరంజీవి గారు ఇంకా కోఆపరేట్ చేస్తారు. మేము చెప్తున్నాం కదా, మేము యాక్ట్ చేసినప్పుడు మాకు తెలుసు వాళ్ళందరితో. ఇంకొంతమంది ఏంటంటే కొంచెం రాజేంద్ర ప్రసాద్ గారు ఫీల్ అవుతారు కొన్నిసార్లు, అది నేను చూశాను. కానీ ఆయన ఏంటంటే బాగా యాక్ట్ చేస్తే అప్రిషియేట్ చేయడంతో పాటుగా ఫీల్ కూడా ఉంటుంది. అంటే చెప్పింది చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టు చేయాలి అని ఫీల్ అవుతారేమో మరి నాకు తెలియదు. బట్ ఆయన మంచి వ్యక్తి, ఆయన నేర్చుకోవాల.